రీసెంట్‌గా ఏపీ రాజకీయాల్లో ఒక చర్చ అనేది స్టార్ట్ అయింది. ఆ చర్చ ఏంది అంటే 2029 వచ్చేసరికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఏజ్ అయిపోతది కాబట్టి ఆయన 80+ ఉంటారు. అప్పుడు సీఎంగా తన బాధ్యతలు నిర్వహించడానికి అంత అనుకూలంగా ఉండరు కాబట్టి 2029లో కూటమి సీఎంగా ఎవరు ఉంటారు అనే దాని మీద అయితే ఇప్పుడు ప్రధాన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా జనసేన అభిమానులు ఏమంటారంటే కూటమి గెలవటంలో చంద్రబాబు నాయుడు సీఎం కావటంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా కీలకంగా ఉంది కాబట్టి ఆయనే సీఎం పదవికి అర్హుడు అని చెప్పేసి అయితే జనసేన అభిమానులు అయితే పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయితే చేస్తున్నారు. మరోవైపు టీడీపీ అభిమానులు ఏమంటారంటే జనసేనకు ఉంది 21 సీట్లే కదా, దాదాపు 130 సీట్లలో టీడీపీ గెలిచింది. టీడీపీ అతిపెద్ద పార్టీ కాబట్టి టీడీపీకే లోకేష్కే సీఎం యొక్క అభ్యర్థిత్వం ఉంటుంది. లోకేష్ సీఎం క్యాండిడేట్గా నిలబడతారని చెప్పేసి అయితే అటు టీడీపీకి సంబంధించిన వాళ్ళు లోకేష్ని సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయితే చేస్తున్నారు. ఒకవైపు జనసేన వాళ్ళు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అయితే సీఎంగా వాళ్ళు అనుకుంటున్నారు. మరోవైపు టీడీపీ వాళ్ళు లోకేష్ని సీఎంగా అనుకుంటున్నారు. ఏదేమైనా కానీ 2029 ఎన్నికల్లో సీఎం అభ్యర్థి తేల్చడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ సీఎం అభ్యర్థి కనుక లోకేష్ను ప్రకటిస్తే జనసేన అభిమానులు దానికి సహకరిస్తారా? ఒకవేళ సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే జనసేన టీడీపీ అభిమానులు ఊరుకుంటారా అన్న దాని మీద ప్రధాన చర్చ జరుగుతుంది. ఏదేమైనా కానీ 2029 ఎన్నికలు ఒక పెద్ద చర్చనాంశంగా మారింది. ఎందుకంటే సీఎం క్యాండిడేట్ ఎవరు అన్న దాని మీద. ఒకవేళ ఆ సీఎం క్యాండిడేట్ ఎవరు కాకపోతే ఈ కూటమి విడిపోతే మళ్ళీ ఒక రకంగా జగన్కి ప్లస్ అవుతుందని అయితే కొన్ని అంశాలు అయితే బయటపడుతున్నాయి. చూడాలి మరి ఈ యొక్క అంశం అనేది ఎటువైపుకి వెళ్తుంది.